ఎస్సీ హాస్టల్ను తనిఖీ చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ హాస్టల్లో నెలకొన్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పెడుతున్న భోజన వసతుల గురించి ఆరా తీశారు. మరుగుదొడ్లు, హాస్టల్ భవనం, లైట్స్, ఫ్యాన్స్, స్టడీ అవర్స్, కిచెన్ సెట్ తదితర వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించిందని, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని సక్రమంగా పాటించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి లోట్లు పాట్లు ఉన్నా అధికారులపై తక్షణమే ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శ్రీరంగపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు గారి ఆధ్వర్యాన ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ సభ్యులు ఎల్లస్వామి గారు, కిసాన్ సెల్ అధ్యక్షులు రాములు గారు, గాలన్న గారు, మండల ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి గారు, రామరాజు గారు, అదేవిధంగా గ్రామ ఈ శ్రీరంగపురం అధ్యక్షులు గోవింద్ గారు, సోషల్ మీడియా మండల కన్వీనర్ రమేష్ గారు, గంగాధర్ గారు తదితరులు అందరం కూడా ఈ హాస్టల్లో ఉండే తమ్ముళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషం కనపడతా ఉంది. సీనియర్స్ రేవంత్ చంద్రశేఖర్, శ్రీరంగపురం హాస్టల్లో రేవంత్ పేరు ఉండడం మా ఇష్టం. అంటే వారు ఇచ్చినటువంటి పెంచినటువంటి డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు మాకు చాలా ఉపయోగపడతా ఉన్నాయని ఇవాళ వారు చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. హాస్టల్లో కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయని ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అడుగుతున్న సందర్భంలో మాకు సమస్యలు అనేటివి ఆహార పరంగా కానీ సౌకర్యాల పరంగా కానీ ఇబ్బందులు లేవు. చాలా గొప్పగా ఈ ప్రభుత్వం చిత్రం చేస్తుందని వారి మాటలు స్వతహాగా చెప్పడం అనేది మాకే చాలా సంతోషం అనుకుంటుంది. కానీ నేడు గత 10 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఎంతమంది విద్యార్థులు మేము ఉన్నటువంటి ఎస్సీ బాలుర హాస్టలే కాకుండా కేజీబీలు కానీ రెసిడెన్షియల్లో ఉండేటువంటి మైనార్టీ, ఎస్టీ, అనేకమైనటువంటి బీసీ సంబంధించినటువంటి విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచాలని, యూనివర్సిటీ విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నా పట్టించుకుని పాపాన పోలేదు. పోకపోగా కొంతమంది గతంలో గురుకులాల అధికారిగా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారిని మేమందరం కూడా ఇప్పటికి కూడా గౌరవిస్తూ ఉన్నాం. కానీ వారి మేధస్సు సమాజానికి ఉపయోగపడితే బాగుండే. కానీ కొంతమంది చక్రబంధంలో ఇరికి, ఆ బారాస చక్రబంధంలో ఇరికి మేధావి కూడా అతి మేధావిగా అక్కడక్కడ వారు గత కార్యదర్శిగా గురుకుల పాఠశాల కార్యదర్శిగా ఉన్నప్పుడు నియమించుకున్నటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీ, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సంవత్సరం కూడా కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇటువంటి ప్రభుత్వాన్ని బదలాం లేపాలని చేస్తున్న ధరవిలా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు, యావత్ మంత్రివర్గం ఎక్కడికక్కడ ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు సందర్శించాలి, సమస్యలు ఏమైనా ప్రభుత్వం తీసుకురావాలన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమయంలో అందుబాటులో ఉండేటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఎంతో సంతోషంగా మాకు చాలా మంచిగా చూసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ ఆహారం కానీ ప్రతిదీ అని చెప్తా ఉన్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ బారాస నాయకులు, ఆ అతి తెలివి ఉపయోగించే నాయకులు కొంత మీ మనసుకు మీరే బుద్ధి చెప్పుకొని తప్పుదో పట్టించకుండా, ఎందుకంటే వాళ్ళకు రుచించట్లేదు. గత 10 సంవత్సరాల్లో మెస్ ఛార్జీలు పెంచాలన్నా, డైట్ ఛార్జీలు పెంచాలన్నా చేతులు రాలేదు. బడుగు బలహీన వర్గాల పిల్లలే ఈ హాస్టల్లో ఉండి చదువుకునేటువంటి, బీద కుటుంబాల పిల్లలే
చదువుకునేటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారి కుటుంబాల పిల్లలే చదువుకుంటారు. వారిని ఉన్నత స్థితికి తీసుకొచ్చే ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు రాజకీయాలకు మాత్రం ఈ హాస్టళ్లను, విద్యార్థులను అందరినీ కూడా వాడుకుంటూ ప్రభుత్వాన్ని బదలాం చేయాలని సార్ ఈరోజు ఇచ్చినటువంటి ఆ తమ్ముడు చంద్రశేఖర్ రేవంత్ వారు చెప్తున్నటువంటి మాటలను చూస్తే మాకు కడుపు నిండింది. ఇది శుద్ధ అబద్ధం. ఈ ప్రభుత్వాన్ని బదలాం చేస్తుంది అనేది వారే చెప్పడం అనేది, ఒక విద్యార్థులు చెప్పడం అనేది, ప్రభుత్వానికి మీ ఆశీర్వాదమే ఉంటుందని, విద్యార్థులకు కూడా ఖచ్చితంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నా మేము మీ వెంట ఉంటామని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తమ్ములకు తెలియజేస్తూ ఉన్నాను.